రామాయణంలో కూడా రామసేతుకు వాడిన రాళ్లు తేలుతాయని వాల్మీకి వర్ణించారు. నలుడు, నీలుడు ఆ రాళ్లను ఎంపిక చేశారని కూడా చెప్పారు. రామేశ్వరం ధనుష్కోట్లో ఎక్కడ పడితే అక్కడ ఈ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాళ్లను నీటిపై తేల్చి మనకి అక్కడి ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్న రాళ్లు 3 నుంచి 5 కేజీల బరువు ఉంటున్నాయి. కానీ రామాయణంలో వర్ణన చూస్తే ఆ కాలంలో పర్వతాల లాంటి రాళ్లను కూడా వాడినట్టు వివరణ ఉంది. 15వ శతాబ్దం వరకు రామసేతుని ప్రజలు వాడుకున్నారు. శ్రీలంకకు వెళ్లేందుకు అప్పటి వ్యాపారులకు ప్రధాన రహదారి ఈ వంతెనే. ఆ తర్వాత సముద్రాల్లో మార్పు వచ్చి ఈ దారి నీటిలో కలిసిపోయింది. 1480లో వచ్చిన భారీ తుఫానుల వల్ల రామసేతు డ్యామేజ్ అయిందని రామేశ్వరంలో ఉన్న రామన్ కోవుల శాసనాలు చెప్తున్నాయి. ఈ సేతువుకు ఉపయోగించిన రాళ్లు అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఏర్పడిన రాళ్లు లేదా లైమ్ స్టోన్ అని సైంటిస్టులు నిర్ధారించారు.